బస్ స్టాండ్ లో హనుమాన్ గుడి, చుండెలుక బావి, చర్మ రోగాలు పోగొట్టు ప్రసిద్ధ బావి అది. శరణు మల్లెల గ్రామమా నీ కీర్తి ఎనలేనిది. మల్లెల గ్రామమా నీ కీర్తి ఎనలేనిది. ఊరు మధ్యలో పోచమ్మ, ఊరు చివరన మైసమ్మ, వెంగల్ చెరువు పక్కన వెలిసిన మల్యాల గ్రామమంతా అమ్మవారి పాలనలు. మల్యాల గ్రామమంతా అమ్మవారి మల్లన్న చెరువు, వెంగళ చెరువు, నీటితో నిండిన పావన తీరాలు. కొత్త చెరువు, తిప్పయ్య చెరువు, మల్యాల ఊరికి జీవనధార. రాయి చెరువు గట్టున కాకుల గుట్ట అందాలు. ఊరి కూడలిలో వెలిశారు అంబేద్కర్ గారి ఆశయాలు. శరణు శరణు మల్యాల గ్రామమా నీ మహిమలు ఎన్నని చెప్పేది. రాముల వారి పక్కనే సమ్మక్క సరక్క గుడి ఉంది. రాముల వారి పక్కనే సమ్మక్క సరక్క గుడి ఉంది. జై సమ్మక్క, జై సరక్క, జై జై రాముల వారి గుడి. కోటగడ్డపై వివేకానంద, తెలంగాణ తల్లి దీవెనలు. బస్టాండులో శివాజీ శౌర్యం, అంగడి సందడి. వెంకన్న గుడి చెంతన అమృతధారల్లాంటి ఉచిత మంచి నీరు. శరణు శరణు మల్యాల గ్రామమా నీ మహిమలు ఎన్నని చెప్పేది. మా మల్యాల గ్రామమందు విద్యకే పెద్ద పీట. 4 అంగన్వాడీలు, 2 ప్రైమరీ బడులు, 6వ తరగతి నుండి పెద్ద హై స్కూలు 1, ప్రైవేటు బడులు ఉన్నా ప్రభుత్వ బడి మాకొక కోటి. శరణు శరణు మల్యాల గ్రామమా నీ విద్యా కాంతులు ఎన్నని చెప్పేది. మా మల్యాల పంప్ హౌస్ గురించి వినండి. మాదిగ మహారాజుల ఇండ్ల వెనుక ఉంది. దొరై చెరువు నీళ్లు తోడుతుందండి. మిషను భగీరథతో 20 గ్రామాలకు రోజుకు 100 లీటర్లు అందిస్తుందండి. మా మల్యాల పంప్ హౌస్, మా బతుకు పంప్ హౌస్. ఊరు మధ్యలో ప్రసిద్ధిగాంచిన వెంకటేశ్వర సన్నిధి. మత్స్యకారుల ఇండ్ల మధ్య పెద్దమ్మ తల్లి కొలువు. పొలాల పొలిమేర దరిలోన కొత్త హనుమాన్ల ఆలయం. పాడుబడ్డ బస్టాండ్ సాక్షిగా నిలిచింది మల్యాల చరిత్ర. ఈ పాట జనరేట్ చేసింది మల్యాల గ్రామం గురించి. పాడిన పాటలో ఏదైనా తప్పులుంటే గ్రామస్తులు క్షమించగలరు. నేను మీ ఏఐ అప్లోడ్ చేసింది రోండి ప్రశాంత్.